అడ్వాన్స్ స్టీల్స్. దిస్ ఈజ్ సౌజన్య. ఇవాళ నేను చేసేది ఏం వ్లాగ్ అంటే కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు కిచెన్ టూర్ అంటే చాలామంది నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్ అండ్ నా కజిన్స్, నా పక్కన కొలీగ్స్ వీళ్ళందరూ చాలామంది అసలు నా కిచెన్ చాలా మెస్సీ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా సేమ్ మళ్ళీ మెస్సీ అయిపోతుంది. అసలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి చాలామంది నాకు అడిగారనమాట. అండ్ నాకు అడగడమే కాదు, వాళ్ళ బాధని నాతో షేర్ చేసుకున్నారు. అయితే నాకు అనిపించింది, ఓకే, నేనెందుకు కిచెన్ టూర్ చేసి వీళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఇప్పించద్దు అని అనుకున్నాను అనమాట. సో ఇవాళ నా కిచెన్ టూర్ నేను చేయబోతున్నాను. ఎలా ఉందో మీరందరూ చూసి కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా వ్లాగ్స్ కావాలి అన్నా నాకు కమెంట్ ద్వారా చెప్పారనుకోండి, నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఆ వ్లాగ్ తీసి షూర్గా మీకు ఓవరాల్‌గా కిచెన్ మొత్తం చూసారు కదా ఎలా ఉందో, నేను ఎలా నీట్‌గా ఆర్గనైజ్ చేశానో చూసారు కదా! ఇక్కడేంటంటే మెయిన్‌లీ ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువు గురించి నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక స్టాండ్ కనిపిస్తుంది కదా! ఇది నాకు మీషోలో చూసి నేను కొన్నాను. లింక్ నేను ఒకవేళ మీకు ఇన్ కేస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అయితే కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా యూజ్ ఉంది ఏదైనా ప్రోడక్ట్ అంటే నాకు కమెంట్ చేయండి. నేను అది మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాననమాట. ఎందుకు తీసుకున్నాను అంటే స్పూన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఈ స్టాండ్‌లో నాకు లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఈ స్టాండ్‌లో ఇక్కడ చేశాము అనుకోండి, ఇక్కడ కింద ట్యాప్ దగ్గర టచ్ అవుతుందనమాట. అలా టచ్ అయినప్పుడు నేను ఆహ్, ఇవన్నీ ఏం వాష్ చేయలేను కదా! వెసల్స్ అన్నీ వాష్ చేయడం కష్టమవుతుంది. అందుకే నేను స్పెసిఫిక్‌గా స్పూన్స్ కోసమని అది కొన్నాను. నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట ప్రోడక్ట్. ఇన్ కేస్ మీకు కావాలి అంటే తప్పనిసరిగా పెట్టండి. మీరు కమెంట్‌లో పెడితే నేను అదొకసారి మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ఈ స్టాండ్ అనమాట. ఇక్కడ నేను డైలీ యూజ్ చేసే వెసల్స్ అన్నీ ఉంటాయి. పైన ఇడ్లీ పాత్ర అండ్ మిల్క్ వేడి చేసుకునేవి అవన్నీ ఉంటాయి. ఇక్కడ తినడానికి లైక్ ఫుడ్ తినే ప్లేట్స్ అన్నీ ఉంటాయి. కింద కప్స్, గ్లాసెస్, ఇంకా ఏమైనా కిచెన్ ఐటెమ్స్ ఏమున్నా అవి నేను లైక్ లైటరు, అవన్నీ నైఫ్ ఇవన్నీ ఇక్కడే నేను హ్యాంగ్ చేస్తాననమాట. అండ్ దిస్ ఈజ్ మై స్మాల్ స్టవ్ అండి. ఈ స్టవ్ చూసారా ఎంత చిన్నగా ఉందో. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఏం పెట్టానండి గ్యాస్ స్టవ్ దగ్గర. ఓన్లీ ఒక ఆయిల్‌కి క్యాన్ యూజ్ చేశాననమాట. ఈ ఆయిల్ క్యాన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇంకేం పెట్టను. అండ్ ఇక్కడ ఈ స్టాండ్ కూడా చూసారా అండి? ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నాకు ఆహ్, పోపు ఐటెమ్స్ అన్నీ దగ్గరే ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు నా కిచెన్‌లో ఇంకొక సైడ్ ఇక్కడ కూడా ఉంది ప్లేస్. బట్ ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రతి ఐటెమ్ తీసుకురావాలి, మళ్ళీ వెళ్ళి ప్లేస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ టైమ్ కదా! సో, నేను అలా వద్దు. నేనెందుకు నా స్టవ్ పక్కనే ఇలా ఒక షెల్ఫ్ అరేంజ్ చేసుకుంటే నాకు చాలా ఈజీగా వర్క్స్ అన్నీ అవుతాయి అనేసి నాకొక ఐడియా వచ్చి నేను ఇది మీషోలో చెక్ చేసి పెట్టాననమాట. ఇప్పుడు నేను క్లోజర్‌లో చూపిస్తాను ఇక్కడ ఏమేం పెట్టానో. ఇక్కడ నేను మెయిన్‌లీ ఏమేం వాడతాం వంటకి మనం పల్లీలు, షుగర్ అండ్ సాల్ట్, పెప్పర్ ఇవన్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ ఇక్కడ ఉంటుందనమాట. ఇంకా మసాలాలు కూడా ఉంటాయి. సో, ఇవన్నీ నేనిక్కడ పెట్టాను. అండ్ ఈ షెల్ఫ్ కూడా చాలా ఆహ్, ఈజీగా వాడడానికి అంటే మంచిగా ప్లేస్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఫ్రీగా ఉంది అనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. లుకింగ్ గుడ్ అండ్ స్టోరేజ్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అయింది. ఇన్‌కేస్ మీకు ఇది కూడా లింక్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడైతే ఏం లింక్స్ ప్రొవైడ్ చేయట్లేదండి. ఇన్‌కేస్ మీరు కావాలి అంటే నేను ఒకసారి పెడతాను. మీరు కూడా మీ ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుంది అని చెప్పి
ఇన్ కేస్ ఏమైనా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి. నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటాను. నాకు తెలిసింది మాత్రమే నేను పెడుతున్నాను. నేనైతే నా కిచెన్‌ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒకసారి చూపిద్దామని అనిపించింది. అందుకే పెడుతున్నాను వీడియో. అండ్ కిచెన్‌లోనే ఇక్కడ సైడ్‌కి ఒక విండో కూడా ఇచ్చారనమాట. మోస్ట్‌లీ నేను ఇక్కడ ఏం పెట్టను. ఓన్లీ ఒక పితాంబరి మాత్రమే ఉంటుంది. ఎప్పుడు వీక్లీ ట్వైస్, థ్రైస్ నేను పూజ సామాన్లన్నీ వాష్ చేస్తుంటాను. అందుకని అందుబాటులో పెట్టుకున్నాను. అండ్ ఇది చూసారు కదా! ఈ మెస్ ఇదేంటంటే ఎక్కువ ఈ మధ్య ఎక్కువ మస్కిటోస్ వస్తున్నాయన్నమాట. అండ్ వెంటిలేషన్ కూడా తక్కువైతుంది. అందుకని ఇది మేము చేయించుకున్నాము. అండ్ కమింగ్ టు డ్రింకింగ్ వాటర్, నేను ఈ కార్నర్‌లో ఈ డ్రింకింగ్ వాటర్ ఒక స్టూల్ యూజ్ చేసి పెట్టానండి. సో, మోస్ట్‌లీ ఇక్కడే వాటర్ అయితే ఇక్కడే పెడతాము. అండ్ ఇది కిచెన్‌లో ఇంకొక అనదర్ సైడ్ అనమాట. ఇక్కడేంటంటే మెయిన్‌లీ నేను 3, 4 సెల్ఫ్స్ ఉన్నాయి. నేను 2 ర్యాక్స్ మాత్రమే యూజ్ చేస్తాను. లైక్ 2 సెల్ఫ్స్ మాత్రమే. ఈ 2 రోస్ ఉన్నాయి కదా! ఇవి మాత్రమే నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాము. పైన ఉన్న రో అయితే అసలేమి యూజ్ చేయను. అవి అలా ఉండిపోతాయన్నమాట. సో, మెయిన్ ఏవేవైతే నేను డైలీ యూజ్ చేస్తానో అండ్ వాటి గురించి డీటెయిల్‌గా చెప్తానిక్కడ. ఇక్కడ చూసారా? ఈ కార్నర్‌లో నేనేం పెట్టానంటే బాటిల్స్ అన్నీ పెట్టాను చూడండి. మేము రెగ్యులర్‌గా వాటర్ తాగుతుంటాం కాబట్టి వాటర్ బాటిల్స్ అవి పెట్టాము. అండ్ మిక్సర్ పెట్టాము. మిక్సర్ కూడా రీసెంట్‌గానే కొన్నాము బటర్‌ఫ్లై. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ జార్స్ కూడా బాగా ఇచ్చారండి. 5, 6 జార్స్ ఇచ్చారు. చాలా బాగా వర్క్ అవుతుంది. దోస పిండి, ఇడ్లీ పిండి అన్నీ ఇంట్లోనే మేము ఆడించుకుంటాం అనమాట. సో, ఇట్స్ గుడ్. ఇదైతే ప్రమోషన్ కాదు. జస్ట్ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. అండ్ ఈ కార్నర్‌లో ఏంటంటే మేము డైలీ మార్నింగ్ ఎప్పుడైనా ఫుడ్ వండుతాం కదా! ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా ఆ ఐటెమ్స్ ఇక్కడే పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ స్టవ్ ప్లేస్ చాలా తక్కువుందనమాట. అందుకని ఏది ఫుడ్ ప్రిపేర్ చేసినా ఇక్కడే ప్లేస్ చేస్తాను. అండ్ ఈ కార్నర్‌లో బాబుకి మేము ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తాము. ఆ పౌడర్ అండ్ ఘీ అవన్నీ ఉంటాయన్నమాట. కింద రోకొస్తే మీరు ఆల్రెడీ పూజ గది చూసేసారు కదా! ఇది నా పూజ సెల్ఫ్ అనమాట. కిందనే ఉంటుంది. ఎందుకు ఇలా నేను క్లాత్ కట్టాను అంటే, మా బాబుకి ఈజీగా ఓపెన్ చేయడానికి వచ్చేస్తుందనమాట. దెర్ ఈజ్ నో లాక్ అనమాట. అందుకే ఏం లాక్ లేదు. అందుకే ఇలా జస్ట్ కట్టేసి పెట్టాను. అండ్ ఈ కార్నర్‌లో ఇది 25 కేజెస్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా! ఆ రైస్ బ్యాగ్‌ని మేము ఇందులోకి షిఫ్ట్ చేసుకొని రైస్ ఇక్కడ యూజ్ చేసుకుంటాము. అండ్ ఇది వాటర్. డైలీ మేము ఫుడ్‌కి ఈ వాటర్ యూజ్ చేస్తామనమాట. అదండి కింద 2 రోస్ అయితే అది. అండ్ ఇప్పుడేంటంటే మనం నెక్స్ట్ రో చూద్దాం. ఇక్కడ డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులు అంటే డైలీ సరుకులుంటాయి కదా! లైక్ సోప్స్, సర్ఫ్ అండ్ పేస్ట్, అవన్నీ ఇక్కడ పెడతామనమాట. హ్యాండ్ వాష్ అవన్నీ ఇక్కడుంటాయి. ఈజీగా తీసుకోవచ్చు. అవైలబుల్ కనిపిస్తుంటే ఇంకా ఈజీగా తీసుకోవచ్చు కదా! అండ్ ఇక్కడ ఈ ఫాయిల్ పేపర్ చూసారా మీరు? ఈ ఫాయిల్ పేపర్ ఏంటంటే ఆహ్, ఆహ్, నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంది. ఇప్పుడు ఇన్ కేస్ న్యూస్ పేపర్ అనుకోండి, డస్ట్ అలాగే దానికి అతుక్కుపోతుందనమాట. ఆ డస్ట్ అలా ఉండడం వల్ల క్లీన్ చేయడానికి రావట్లేదు. అందుకనే నేను ఇది ఫాయిల్ పేపర్ యూజ్ చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఇన్ కేస్ కావాలి అంటే ఒకసారి మీషోలో చెక్ చేయండి. చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు దిస్ స్నాక్స్ బాక్స్. ఇక్కడేంటంటే ఈ బుట్టిలో స్నాక్స్ అంటే లైక్ చిప్స్ కానీ ఏమన్నా స్మాల్ స్మాల్ థింగ్స్ ఉంటాయి. బూస్ట్, హార్లిక్స్, కాఫీ పౌడర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ కమింగ్ టు దిస్, ఇవి పోపుకి యూజ్ చేస్తాం కదా అండీ! రెడ్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ అండ్ ఎల్లిపాయ, రెడ్ చిల్లీ ఇవన్నీ పోపుకి యూజ్ చేస్తాం కదా రెగ్యులర్‌గా. అందుకే కొన్ని అలా సెపరేట్ చేసి పెట్టుకున్నాననమాట. అండ్ కమింగ్ టు ఇక్కడ ఉన్న బాక్సెస్ కూడా ఇవి డీమార్ట్‌లోనే నేను తీసుకున్నాను. ఈ 6 పెయిర్ ఉన్న బాక్సెస్. ఎందుకంటే ట్రాన్స్‌పరెంట్ ఉంటే మనకేంటంటే అక్కడ ఏం ఐటెమ్ ఉందనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. లేదంటే ఆహ్, మనం ఇట్లా ఏమంటారు స్టీల్ బాక్సెస్ అయితే కంపల్సరీ ఓపెన్ చేసి అందులో ఏముందో చూసి చెక్ చేసి తీసుకోవాలి. ఇట్ టేక్స్ టైమ్ కదా! అందుకని నేను ఇలా ట్రాన్స్‌పరెంట్ తీసుకున్నాను. అండ్ దట్ టూ ఇందులో పోపు సంబంధించినవి అండ్ ఇక్కడ మెయిన్‌లీ చూసారా నేను ఆహ్,
ఏం పౌడర్ అంటే ఇది పెప్పర్ పౌడర్. ఎందుకు నేను అంత స్పెసిఫిక్‌గా చూపిస్తున్నానంటే ఎక్కువ యూజ్ చేస్తాననమాట. మా అత్తయ్య గారు నాకు ఒక రెసిపీ చెప్పారు. అదేంటంటే పెప్పర్ పౌడర్ యూజ్ చేసి అండ్ గ్రీన్ చిల్లీస్ యూజ్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారనమాట. చాలా బాగా ఉంటది. యమ్మీ యమ్మీగా. అది నాకు నేర్చుకున్నాననమాట. దాని గురించనే నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ రెడీగా పెట్టుకున్నాను. చాలా బావుంటది. నేనెప్పుడైనా ఆ రెసిపీ చూపిస్తాను మీకు. యూట్యూబ్‌లో పెడతాను. మీరు గూడా ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ ఈ స్టీల్ బాక్సెస్ ఉన్నాయి కదా! ఈ 3 ప్లేట్స్‌లో ఏంటంటే ఆహ్, మీ బాంబే పప్పు అని అంటారు కదండీ! రెడ్ పప్పు అది ఉంటుంది. అది గూడా నేను బాగా యూజ్ చేస్తాననమాట. ఉల్లికాడలతో వేసి చేస్తే చాలా బావుంటుంది. అట్లాంటి చిన్న చిన్న ఐటెమ్స్ ఈ 3 బాక్సెస్‌లో ఉంటాయి. అండ్ ఎండు కొబ్బరి అలాంటి ఐటెమ్స్ ఉంటాయన్నమాట ఇందులో. అండ్ చపాతీ తిక్కడానికి పిండి కొంచెం కొంచెం తీసుకుంటాం కదా! అవి ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ఈ పెద్ద బాక్సెస్ ఉన్నాయి గదా! ఇవన్నీ నేను స్టీల్ బాక్సెస్‌లో ఆహ్, డీమార్ట్ ఐటెమ్స్ పెట్టాను. అది నేను మీకిప్పుడు చెప్తాను ఒకసారి క్లియర్‌గా మేము చెప్తాను ఏవైతే చూసేసేయండి. సరుకులు తీసుకొస్తామో మెయిన్ ఇవి పెద్ద పెద్ద కంటైనర్స్ కదా! సో, పెద్ద బాక్సెస్ కాబట్టి నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్స్ లైక్ ఏం చెప్పాలి అంటే హ్మ్, ఆహ్, మినపప్పు, ఇంకా షుగర్, ఇంకా అలా కొన్ని ఐటమ్స్ మనం డీమార్ట్ నుంచి తీసుకొస్తాం కదా! అవి కిలోస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు కూడా 1 కేజీ తీసుకొస్తాం. సో, 1 కేజీ నేను అక్కడ పెట్టాలి అంటే నాకు హెవీ స్టోరేజ్ అయిపోతుంది. చూడ్డానికి కూడా మంచిగా అనిపియదు. నేనేం చేస్తానంటే ఇది అందరికీ చెప్పాలనుకున్న ట్రిక్. డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్స్‌లో ఏవైతే కవర్స్ ఉంటాయి కదా! అవే కవర్స్ నేను అలానే పెట్టేస్తాను వీటిలో. అలానే ప్లేస్ చేస్తాను. అండ్ కొంచెం క్వాంటిటీ మాత్రమే చిన్న బాక్సెస్‌లో తీసుకుంటాననమాట. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెస్సీ అవ్వదు. కిచెన్ ఎక్కువ మెస్సీ అవ్వదు. ఇప్పుడు ఎంత నీట్‌గా ఉంది ఇలా చూస్తుంటే. సో, నాకెప్పుడైనా ఇమ్మీడియేట్‌గా నాకు ఏమైనా ఐటెమ్స్ అయిపోయినాయంటే నేను ఇందులోంచి తీసుకొని అందులో ప్లేస్ చేసుకుంటాననమాట. ఈవెన్ సాల్ట్ ప్యాకెట్ అండ్ నేను ఆయిల్ కూడా ఒక బాక్స్‌లో షిఫ్ట్ చేసుకుంటాను కదా! మిగిలిన ఆయిల్ కూడా వీటిలోనే పెట్టేస్తాను. సో, మీకు ఇంకా ఇన్ కేస్ ఇన్ డీటెయిల్‌గా కావాలన్నా నేను ఆ బాక్సెస్ తర్వాత చూపిస్తాననమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు పైన సెల్ఫ్స్, కప్స్, ఇంకా ఇందులో పల్లీలు పెట్టాననమాట. అంటే ఆ బాక్సెస్‌లో నాకు ప్లేస్ లేదని రిమైనింగ్ పల్లీలు ఏవైతే ఉన్నాయో ఇందులో పెట్టాను. అండ్ ఇవి కప్స్ అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు నేను అవి యూజ్ చేస్తాను. అండ్ ఆ కార్నర్‌లో ఏంటంటే బాస్మతి రైస్ నేను పెట్టాననమాట. బాస్మతి రైస్ మనం ఎన్నో తీసుకోము కదా! ఒక 1 ఆర్ 2 కిలోస్ ఉంటాయి. అవి అక్కడ పెట్టుకుంటాను. అండ్ డైలీ యూజ్ చేసే వెజల్స్ అనమాట. ఈ రో మాత్రమే డైలీ యూజ్ చేస్తాను నేను. ఇక్కడ రైస్ కుక్కర్ అండ్ డైలీ వాటర్ వేడి చేసుకోవడానికి ఈ వెజల్ యూజ్ చేస్తాను. ఇవి చిన్న చిన్న బొగన్లు అనమాట. అండ్ ఇక్కడ ఏవైతే ఇక్కడ మిక్సర్ జార్స్ పెట్టేసుకున్నాను. పైన రో ఏంటంటే ఇవి నేను అసలు యూజ్ చేయను. ఇక్కడ ఇవి సెట్ వచ్చాయన్నమాట. ఇవేంటంటే డైలీ ఏం యూజ్ చేయనండి. ఇవి నాకు మ్యారేజ్ అయినప్పుడు మా మమ్మీ పెట్టారనమాట. కాళ్ళు కడగడానికి అలా పెడతారు కదా! సో, ఆ పాత్రలు. అండ్ ఈ కార్నర్‌లో ఉన్న బకెట్‌లో అయితే నేనేం పెట్టుకున్నానంటే చపాతీ పిండి మేము 5 కేజెస్ ప్యాకెట్ తెచ్చేసుకుంటాం. సో, అందులో డైరెక్ట్‌గా ఆ ప్యాకెట్ అలానే పెట్టేస్తాననమాట. చూసారా? ఓవరాల్ లుక్ అంటే ఇలా ఉంటుందండి. ఎంత నీట్‌గా ఉంది. అండ్ ఈ ఫాయిల్ పేపర్ కూడా మీరు చూడండి, స్టేషనరీ దాంట్లో దొరుకుతుందనమాట. కంపల్సరీ ఇలా చేసి చూడండి. మీకు కిచెన్ ఎప్పుడు మెస్సీ అవ్వదనమాట. నేను చెప్పిన ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. ఎక్కడ ఏం పెట్టాలి అండ్ డైలీ ఎప్పుడప్పుడు మీరు ఏం తీసుకున్నా ఏ ప్లేస్లోంచి తీస్తారో ఆ ప్లేస్లో మళ్ళీ పెట్టేస్తే మీకేంటంటే ఈజీ అవుతుందన్నమాట. మళ్ళీ అదే పనిగా మీరు దాన్ని చేసుకోవాలి, పని చేయాలి అన్నది ఏముండదు. చూసారు కదండి. ఈ కింద ఏంటంటే ఈ బాసన్లు నేను ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను. అవన్నీ కింద ప్లేస్ చేసేస్తాను. ఇంకా మీకు తెలియనది ఇంకొక స్టోరేజ్ అనమాట. ఇది స్టోరేజ్ లాగానే నేను చెప్పాను కదా, డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్స్ అవన్నీ ఒక పెద్ద బాక్సెస్లో నింపేస్తానని చెప్పి. హియర్ ఆల్సో 2 బాక్సెస్, లోపల ఒకటి ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ సిలిండర్ ప్లేస్ చేసాము. అండ్ లోపల కూడా వెజల్స్ ఉన్నాయి కదా,
లోపల వెజల్స్ కూడా ఏంటంటే కడాయి ఇవన్నీ ఉంటాయి కదా అవి, అండ్ చాపర్ బోర్డ్, అండ్ ఇక్కడ మనం చపాతీ తిక్కడానికి ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, రీసెంట్గానే న్యూస్ పేపర్స్ వేస్తే ఏంటంటే నాకు డస్ట్ పోవట్లేదండి. అయితే నేను ఈ పేపర్ కూడా, ఇది మీరు చూడలేదు అనుకుంటా, ఈ పేపర్ కూడా నేను ఏంటంటే ఈ షీట్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను, లిటరలీ 125 రూపీస్. సో మీకు ఏమైనా లింక్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈజీగా ఉంటుందన్నమాట, మనకి ఏదైనా డస్ట్ ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇలా చేశాను. సో ఇదండి వాటి వీడియో. నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కనుక ఫ్యూచర్లో ఏమైనా వ్లాగ్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను కంపల్సరీ. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.